హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఈరోజు కిచెన్లో తీసుకున్న కొన్ని ఐటమ్స్ చూపిస్తూ ఉన్నా అండి. అవి ఏంటో చూద్దామా మరి. చూడండి, ఇదే మీ ముందరే ఓపెన్ చేస్తున్నా అండి. ఇంతవరకు అయితే నేను ఓపెన్ చేయలేదు. నిన్న వచ్చాయి, నిన్న వేరే పని మీద ఉండి ఓపెన్ చేయలేకపోయాను. అందుకని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి హ్యాండిల్ అండి, అంటే మనం పట్టుకోవడానికి. చూడండి, ఇక్కడ మళ్ళీ వర్క్ అయిపోయిన తర్వాత ఇట్లా పెడితే వస్తుంది, లేదా ఇట్లా మూవ్ అవుతుంది. చూడండి, ఇట్లా ఓపెన్ అవుతుంది, మళ్ళీ ఇట్లా అంటే క్లోజ్ అయిపోతుంది. చాలా బాగుంది కదా. ఇది స్ట్రింగ్ ఇచ్చారు చూడండి, మధ్యలో స్ట్రింగ్ ఇచ్చారు. ఇది కూడా చాలా క్వాలిటీతో ఉందండి. ఇదంతా ప్లాస్టిక్ అనమాట. ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ అండి. ఇదేం సిలుమ ఏం పట్టదు. మనం వంట చేసుకున్నప్పుడు బౌల్స్, బాండ్లీ పట్టుకోవడానికండి ఇది చాలా యూజ్ అవుతుంది. బాగుంది. మామూలుగా అయితే ఇలాంటివి ఉంటాయి కదా, ప్లాక్కర్స్వి ఉంటాయి, కానీ ఇప్పుడు న్యూ మోడల్గా ఇది వచ్చిందండి. చాలా బాగుంది, క్యూట్గా ఉంది. ఏమంటే పొడవు లేదు ఎక్కువ, అవైతే పొడవు ఉంటాయి. చూపిస్తాను. మనమైతే మామూలుగా అయితే ఇవి వాడతాం, ఇవి కొంచెం పొడవు ఉంటాయి కదా. నేనైతే ఇది ఎప్పటి నుంచో నేను వంట చేస్తున్న స్టార్టింగ్ నుంచి ఇదే వాడుతున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది నేను టౌన్లో తీసుకున్నాను అండి, తాడిపత్రిలో. ఇది వచ్చి పెనుగొండలో తీసుకున్నాను. మేము అప్పుడు పెనుగొండలో ఉండేవాళ్ళము, అక్కడ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇది ఆన్లైన్లో పెట్టానండి. ఎలా ఉంటుంది అంటే చూద్దాం, తట్టుకోవాలి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉందండి, మరి అంత ఎక్కువ కాస్ట్ ఏం లేదు. చాలా బాగుంది, క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఎవరికైనా కావాలి, నచ్చింది అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. అలాగే ఇంకోటి ఏంటో చూద్దాము, ఇవేంటో చూద్దాము. ఇవన్నీ ఇప్పుడే వచ్చాయండి, ఇప్పుడే చేస్తున్నాను. అదొకటే నిన్న వచ్చింది. ఇది ఇంకోటి కూడా ఇప్పుడే వచ్చాయన్నమాట. ఇంత టైట్ పెట్టారు. ఇది చూడండి, ఇలా మనం ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ పడుతుందేమో అనుకున్నప్పుడు ఇట్లా ప్రెస్ చేస్తే పడుతుంది. అది మా ఇంట్లో లేదులేని పెట్టాను. ఇప్పుడు అన్నీ న్యూ ట్రెండ్ వచ్చాయి కదా, మనం కూడా ట్రెండ్ లాగే మారిపోతూ ఉండాలి. అంటే కొన్ని, అన్నీ కాదు, కొన్ని. చూడండి, ఇలా వచ్చింది చూడండి. ఇది మనం ఇట్లా అంటూ ఉంటే ఇది ఓన్లీ ఆయిల్కే కాకుండా, వంట దగ్గరే కాకుండా మనం ఇట్లా వాటర్ వేసుకొని, షాంపూ వేసుకొని ఇట్లా కూడా అనుకోవచ్చు అండి. ఆయిల్తో కూడా ఇట్లా పట్టించుకోవచ్చు అనమాట. బాగా అంతా మనకు కింద కుదుర్ల వరకు అవుతుందన్నమాట తలకి. అట్లా అయినా యూజ్ చేయొచ్చు. కొన్ని వాటర్ వేసి చూపిస్తాను. బాటిల్ వచ్చింది చూడండి, క్వాలిటీ చాలా బాగుందండి. చూడండి, ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి వాటర్ పడుతుంది ఇట్లా, ఇది ఇట్లా మూవ్ అవుతుంది చూడండి, మూవ్ అవుతుంది కదా. చూడండి, మధ్యలో స్ట్రింగ్ ఇచ్చారు, అది అనేది మూవ్ అవుతుందండి. ఇది వచ్చేసి గాజ్ అండి, ప్లాస్టిక్ అయితే కాదు. కింద పడినట్టు పగిలిపోతుంది. క్యూట్గా ఉంది, చాలా బాగుందండి. కొన్ని వాటర్ వేసి చూపిస్తాం, పని చేస్తుందో లేదా అనేది. చూడండి, చూడండి పడుతున్నాయి కదా, కనిపిస్తుంది. చూడండి, ప్లేట్లో పడేటట్టు చూపిస్తాను. చూడండి, కనిపిస్తుంది. అయ్యా, పడుతున్నాయి కదా వాటర్ అనేది. ఆయిల్ అనేది వేస్ట్ కాదండి. ఇది మనం ఫ్రై చేసుకోవడానికి, చపాతి మీద వేసుకోవడానికి, దోశ మీద వేయడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. నాకైతే ఇది చాలా బాగా నచ్చేసింది. ఇలా అయినా వాడుకోవచ్చు, లేదంటే మనం తలకు పట్టించుకోవడానికి హెన్న అట్లా పెట్టుకుంటాం కదా. నేనైతే న్యాచురల్గానే, అంటే చెట్లు ఉన్నాయి కదా, గోరింటాకు ఉంది, గోరింటాకు చెట్టు, మామూలుగా మందారం చెట్టు, కరివేపాకు చెట్టు, అవన్నీ కూడా కలబంద, అవన్నీ తీసుకొని నా తలకు కావాల్సినంత తీసుకొని మిక్సీకి ఆడించి పట్టించుకుంటానండి. అట్లయినా అది మనం ఒక క్లాత్లో వేసి మళ్ళీ వడగడతాం కదా, ఆ వాటర్ని ఇందులో వేసుకొని మనం ఇలా అయినా ఇట్లా ఫ్రెష్ చేసుకోవచ్చు అండి. చాలా యూజ్ అవుతుంది. ఇదైతే కంపల్సరీగా నేను వండించుకుంటాను. చాలా బాగుంది.
అలాగే దోశ పెనం అండి. మా ఇంట్లో ఉంది కానీ అది నేను మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్నాను. అది పాడైపోయింది. ఈ మధ్య అసలు దోశలు లేయట్లేదండి, అందుకని ఇది తీసుకున్నాను. కాస్ట్ కూడా ఏం ప్రైస్లోనే ఉందండి, మరి అంత పెద్ద కాస్ట్ ఏం లేదు. ఎలా వచ్చిందో ఏంటో చూద్దాము. బాక్స్ ఇవ్వకుండా ఓన్లీ ఇలా పెట్టి ఇచ్చారండి, కవర్లో పెట్టి ఇచ్చారు. వెయిట్ అయితే బాగానే ఉంది, మళ్ళీ ఎలా వర్క్ చేస్తుందో ఏమో తెలియదు. ఇట్లా కవర్లో పెట్టి ఇచ్చారు చూడండి. చూడండి, పెనం అయితే చాలా బాగుందండి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. వెయిట్ కూడా చాలా వెయిట్ ఉందండి, అసలు తొందరగా మాడను కూడా మాడవన్నమాట. చాలా బాగుంది క్వాలిటీ అయితే. చూడండి ఇంత పెద్దగా ఉంది, బాగా దోశ కూడా పెద్దగా వస్తుందండి. ఒక 2 దోశలు అయిందంటే తినచ్చు. పెద్దగానే ఉంది బాగా దోశ పెనం కూడా. చూడండి, ఇదంతా ఈ వైట్ ఉండేదంతా గమ్ అనుకుంటున్నాను, అది చూడాలి, ఇది క్లీన్ చేస్తే కానీ తెలియదు. ఇప్పుడు మామూలుగా అల్యూమినియం వస్తున్నాయి కదా, అలా ఉందండి. ఇది వచ్చేసి మరి దోశ వేసి ఎలా ఉంది ఏంటో కూడా చూపిస్తాను మళ్ళీ. చాలా బాగుందండి, వెయిట్ కూడా చాలా బాగుంది. కాస్ట్ కూడా 200 చేంజ్ పడిందండి, 276 86 పడింది. బయట వచ్చేసి నేను 500 కొన్నాను, ఇంతకన్నా చిన్నదే అండి. అప్పుడు అయితే కొన్నాను 11 years బ్యాక్, కానీ ఇప్పుడైతే ఇది చాలా బాగుంది. నాకు 200 చేంజ్కి ఇంత మంచిగా వచ్చిందంటే బాగుందండి. దోశ వేస్తే ఎలా వస్తుందో చూడాలి మరి. వాటి కోసమైనా దోశకి నానబోసి రేపైనా చేయాలి. చాలా బాగుంది. మరి నేను చూపించినవి నచ్చాయి మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. తప్పకుండా లాస్ట్లో ఒక లైక్ ఇవ్వండి. స్కిప్ చేయకుండా చూస్తే నేను ఏమేమి చూపించాయో మీకు తెలుస్తుందండి. మీరు వెంటనే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. మీ ఇంట్లో కావాల్సినవి మీకు అవసరం అనిపిస్తే